ఇప్పుడు అధిష్టాన దేవతలు లేకపోతే ఇది అంటారు కదా! అట్లా చంద్రబాబు నాయుడు గారికి ఆ దేవత ఆ జాతక ఇప్పుడు ఏమవుతుందంటేనండి, గ్రహాలు అధిష్టాన దేవతలు. అంటే ఒక గ్రహాన్ని కంట్రోలింగ్ చేసుకోవాలంటే ఆ గ్రహానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఆ అధిష్టాన దేవతని కనుక చేసుకున్నట్టయితే ఆ జరుగుతున్నటువంటి దశానాథుణ్ణి లేదా అంతర్దశానాథుణ్ణి కొంతవరకు కంట్రోలింగ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నవగ్రహాలు, నవరత్నాలు, నవధాన్యాలు ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కూడా ముఖ్యమంత్రి గారి చేత పని చేయించుకోవాలి అంటే ముఖ్యమంత్రి గారి పియ్యని పట్టుకుంటే అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ దేవుడి ద్వారా మనకు ఒక కార్యక్రమం అవ్వాలంటే ఆ గ్రహం యొక్క అధిష్టాన దేవతని కనుక పూజించినట్లయితే కొంతవరకు సఫలీకృతం అవుతుంది. అదండి. ఇప్పుడు అంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి ఆ దేవత చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు జరుగుతున్నటువంటిది బుధ దశ జరుగుతోందండి. బుధుల్లో చంద్రుడు. ఈ బుధుడు చంద్రుడు ఇద్దరు కూడా మిత్రగ్రహాలు అవ్వటం వలన బుధుడికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి. అందువలన ఏమంటారంటే విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే మంచిది, లేదా ఒక యాగం, ఒక రుద్రయాగం, ఒక చండీ యాగం, ఈ విధంగా ఒక యాగం వలన కూడా అనేక విధమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయండి. అందుకనే వెనకటి రోజులలో ప్రతి వాళ్ళు కూడా సంతానం లేని వాళ్ళు పుత్రకామేష్టి యాగం కానివ్వండి, దేశంలో ఒక విధమైనటువంటి ఒక పదవిని పొందటానికి అశ్వమేధ యాగం కానివ్వండి, ఇలాంటి యాగాలు చేసేవాళ్ళు. ఏమంటుందంటే నో స్మోక్ వితౌట్ ఫైర్, నిప్పు లేనిదే పొగరాదు అంటారు. అదేవిధంగా ఒక యాగం కానివ్వండి, యజ్ఞం కానివ్వండి, ఒక అమ్మవారి గుళ్ళో కుంక పూజ అనుకోండి, ఒక జపం అనుకోండి, ఒక తర్పణం అనుకోండి, ప్రతి దాని యొక్క ఫలితం వీళ్ళు కనుక చేసినట్టయితే వాళ్ళు అనుకున్న దానికంటే ఇంకా కొన్ని ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సార్.